ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డిఎస్సి టీచర్ల సెలక్షన్లలో జరిగిన అక్రమాలకు నిరసన కార్యక్రమం కాకినాడ ఇంద్రపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తదుపరి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కి జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కుమార్ రాజా నాయకత్వంలో రాష్ట్ర జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ ఎస్సీ నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తరపున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 16,000 పోస్టులు డిఎస్సి పోస్టులు సెలెక్ట్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ఆ భర్తీ చేసినటువంటి 16,000 టీచర్ పోస్టుల్లోనూ అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, కోట్లాది రూపాయలు చేతులు మారాయి అని ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బండారాన్ని బయటపెట్టడం జరిగింది. ఆయన ప్రధానంగా 3 ప్రశ్నలు వేశారు. ఒకటి, నిర్వహించినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్టు ఎందుకు కలెక్టర్ కార్యాలయాల్లో ఉంచలేదు, పెట్టలేదు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, నిర్వహించినటువంటి క్రమంలో నిక్షిప్తం చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఆగమేఘాల మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిలీట్ చేసింది, రెండో ప్రశ్న. మూడవది, ఈ చేశాము అని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ 16,000 మంది టీచర్ల సెలక్షన్లోనూ, స్పోర్ట్స్ కోటా విషయంలో కానీ, ఎస్సీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, లేదా మొత్తం సెలక్షన్ ప్రక్రియ అంతా కూడా అక్రమాలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నారు, డేటా ఎందుకు డిలీట్ చేశారు, మెరిట్ అభ్యర్థుల లిస్ట్ ఎందుకు కలెక్టరేట్లో పెట్టలేదంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ కూటమిగా ఏర్పడి ఏదైనా ఒక ఇష్యూ మీద ప్రశ్న చేస్తే అనేక రకాలైనటువంటి
అడిగిన దానికి సంబంధం లేనటువంటి సమాధానాలు చెప్తూ మేము కూటమిగా ఉన్నాము అని చెప్పేసి అని అస్తవ్యస్తమైనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారు. నెల జూన్ నెల 15 స్టార్ట్ అయింది.